మీరిప్పుడు చూడబోయేది ఒక మామూలు వీడియో కాదు. తన భార్య కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వ్యక్తికి ఊహించని భయంకరమైన సర్ప్రైజ్ ఎదురైతే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తారు. వీడియో చివర్లో స్టీవెన్ స్వయంగా రికార్డ్ చేసిన ఆ రియల్ ఫుటేజ్ని నేను మీకు చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ నిద్రను కూడా దూరం చేయవచ్చు. మీరు చూస్తున్నారు నిశ్శబ్ద భయం, సైలెంట్ ఫియర్. స్టీవెన్ తన భార్య ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. తను ఆఫీస్ నుండి వచ్చేలోపు ఇంట్లోని ల్యాండ్రీ పనులన్నీ తనే పూర్తి చేసి ఆమెకు హెల్ప్ చేయాలనుకున్నాడు. అతను ఆ ఉత్సాహంతో పై అంతస్తుకు వెళ్లి ల్యాండ్రీ బాస్కెట్ దగ్గరికి వంగాడో లేదో కింద ఉన్న కిచెన్ వైపు నుంచి ఒక భయంకరమైన శబ్దం. ఆ శబ్దం ఇల్లు మొత్తం ప్రతిధ్వనించింది. స్టీవెన్ అక్కడే గడ్డకట్టుకుపోయాడు. ఇంట్లో తన తప్ప ఎవరూ లేరు. మరి ఆ శబ్దమేంటి? కొన్ని క్షణాలపాటు భయంతో వణికిపోయినా అసలేం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో వణుకుతున్న అడుగులతో మెల్లగా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. కిచెన్ లోపలికి వెళ్లిన స్టీవెన్ కళ్ళు బైర్లు కమ్మాయి. గట్టిగా మూసి ఉన్న క్యాబినెట్స్ వాటంతటవే తెరుచుకుంటున్నాయి. అంతేకాదు, లోపల ఉన్న ప్లేట్లు, గ్లాసులు, బరువైన లోహపు పాత్రలు ఎవరో అదృశ్య శక్తి విసిరికొట్టినట్టు గాల్లోకి లేచి నేలకేసి కొట్టుకుంటున్నాయి. అక్కడ ఎవరూ లేరు, కాని వస్తువులు మాత్రం ధ్వంసమవుతున్నాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన స్టీవెన్ వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి అక్కడి నుండి పారిపోయాడు. చాలా వారాలపాటు అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఆశ్రయం పొందాడు. కాని ఆ అతీత శక్తి తనని వెంటాడుతుందన్న భయం నుండి అతను బయటపడలేకపోయాడు. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ప్రకారం ఆ సంఘటన తర్వాత స్టీవెన్ గురించి మరే ఇతర సమాచారం బయటకు రాలేదు. అది అతని చివరి అనుభవంగా మిగిలిపోయింది. ఇప్పుడు మీరు విన్న ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన ఆ రియల్ ఫుటేజ్ చూడండి. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? అది నిజంగానే ఒక ఆత్మ ప్రభావమా? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని నిజ జీవిత భయానక ఘటనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇది నిశ్శబ్ద భయం, సైలెంట్ ఫియర్. I think I'm just gonna go downstairs and chill out and edit for a little while. Oh shit! I gotta upload this. I gotta upload this before anything happens. And nobody gets to see this.